హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఈ వాక్యము రోమీలకి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రికలన్నీ సంఘాలకి రాశారు. సంఘం అంటే మనలో ఒక తప్పుడు అభిప్రాయం ఉంటుంది. చర్చిని మనం సంఘం అనుకుంటాం. అంటే కన్స్ట్రక్షన్ ని మనం సంఘం అనుకుంటాం. నేను మళ్ళీ ఆ పదాన్ని వాడుతున్నాను. మీ దృష్టిలో చర్చ్ అంటే ఏంటండి? ఎవరైతే వాక్యం వింటున్నారో మీ దృష్టిలో సంఘం అంటే, చర్చ్ అంటే ఏంటి? ఆలయం, దేవుని ఆలయం. అదే తప్పు. దేవుని ఆలయం అంటే మళ్ళా నేను తప్పు అనడానికి ముందు సరి చేసుకుంటాను. దేవుని ఆలయం అంటే దేవుని మందిరం. అంటే అందరం ఆడ సమావేశం అవుతాం కాబట్టి దేవుని అది మందిరం అని అంటాం. అయితే తప్పు. సరే, ఇప్పుడు నా మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. మీరు వాక్యాన్ని నమ్ముతారు కదా? సరే, స్వప్నని మీరు నమ్ముతాం. నమ్మకపోవచ్చు, కానీ వాక్యాన్ని నమ్ముతారు కదా? వాక్యం ఏం చెప్తుందంటే చర్చ్ అంటే నువ్వు. ఎవరంట చర్చ్ అంటే? నువ్వు, నేను, మనము. ఇప్పుడు అమ్మ అనింది కదా దేవుని మందిరము అని. దేవుని మందిరము అంటే చేతులతో కట్టినది కాదు, అది ప్రార్థనా స్థలం. మనము వెనకటి రోజుల్లోకి అంటే సంఘం ఏర్పడిన తరువాత ప్రతి చర్చిని మనం ఇప్పుడు చర్చ్ అని పిలుస్తున్నాము. సంఘం పుట్టిన తర్వాత ఇప్పుడు మనం పిలుస్తున్న చర్చిని వాళ్ళు ఏమని పిలిచేవాళ్ళంటే సమాజ మందిరము అని పిలిచేవాళ్ళు. మనం ఏమని పిలుస్తాం? దేవుని మందిరము అని పిలుస్తాం. తేడా అర్థమవుతుందా? సమాజ మందిరము అంటే అర్థం ఏంటంటే ఒక సమాజంగా కూడుకొని ప్రభువును స్తుతించే స్థలం. మనం చూస్తున్న మందిరాలు, మనం వెళ్తున్న చర్చికి అర్థం ఏంటంటే మనమంతా కలిసి కూర్చొని ప్రభువుని ఆరాధించడం. కానీ అది దేవుని మందిరం కాదు. మనం ఆరాధించడం ద్వారా అది దేవుని మందిరం అయింది, కానీ అది ప్రార్థనా స్థలం. ఈ రోజు మనం ఎక్కడున్నాం? ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నాం. ఈ రోజు నేను ఇక్కడి నుంచి మీతో మాట్లాడుతున్నాను, మీరు మీ స్థలాల్లో నుంచి వింటున్నారు. దీన్ని ఏమంటారు? ఇది కూడా చర్చే. చర్చ్ అనేది మనం కూర్చున్న స్థలాన్ని బట్టి కాదు, మనల్ని బట్టి చర్చ్. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది దేవుని ఆత్మ ఎక్కడున్నాడు? దేవుని ఆత్మ ఎక్కడున్నాడని బైబిల్ చెప్తుంది? మన హృదయంలో. మరి దేవుని ఆత్మ మీలో ఉంటే చర్చ్ ఎవరవుతారు ఇప్పుడు? మనం ఎక్కడుంటే అక్కడే. ప్రైజ్ ది లార్డ్. నువ్వే చర్చ్, నేనే చర్చ్. మరి ఎందుకు చర్చ్కి వెళ్ళాలి అంటే సహవాసం కోసం వెళ్ళాలి. దేవాతి దేవుడు ఈ లోకంలో శరీర రీతిగా పుట్టినప్పుడు ఆయన కూడా సమాజ మందిరానికి వెళ్ళాడు. ఎందుకోసం వెళ్ళాడు? యూదులతో, తనను నమ్మిన యూదులతో ఆయన వాక్యాన్ని ఉపదేశించడానికి వెళ్ళాడు. మనము వెళ్ళాలి, సత్యాన్ని ప్రకటించడానికి వెళ్ళాలి, సత్యం కోసం నిలబడ్డానికి వెళ్ళాలి. నా మాట మీకు అర్థమవుతుందా? కానీ ఎందుకు వెళ్ళొద్దు అంటే అక్కడ మాత్రమే దేవుడు ఉంటాడు అనే తప్పుడు ఆలోచనతో పోవద్దు. అక్కడ అక్కడ మాత్రమే దేవుడు లేడు. వాక్యం చెప్తుంది నీలో ఉన్నాడని చెప్తుంది. నీలో దేవుడు ఉన్నాడని వాక్యం చెప్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఈ వచనాన్ని మరలా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఈ వచనాన్ని నేను ఎక్కడి నుంచి తీసుకున్నానంటే రోమీలకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఇప్పుడు ఒకసారి చదవండి అంటే మళ్ళీ. అయితే దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన. హల్లెలూయా. ఒక వ్యక్తి చనిపోవడము ద్వారా ప్రేమని వెల్లడిపరచడం సాధ్యమవుతుందా? నేను నిన్న ఒక ప్రశ్నతోటి మన మీటింగ్ ని క్లోజ్ చేశాను. ఏంటా ప్రశ్న?
ప్రేమ నేను సమాధానం అడగట్లే, క్వశ్చన్. ప్రేమ అంటే ఏంది? ప్రైజ్ అలాడ్, వెరీ గుడ్. మీరు మంచి గుర్తు పెట్టుకున్నారు. ఇక్కడ వాక్యం చెప్తుంది ఏంటంట, ప్రేమ అంటే ఆయన మన కోసం చనిపోవడం. ఇంతకు మించిన ప్రేమ మీరు ఎక్కడా చూసుండరు, లేదు కూడా. మీరు భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా, నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇలాంటి ప్రేమ నువ్వు చూసుండవు. తల్లిదండ్రులు బిడ్డల కోసం ఎంతో కష్టపడతారు. తమ కష్టం, తమ చెమట, తమ రక్తాన్ని ధారగా పోసి బిడ్డల భవిష్యత్తు కోసం కష్టపడతారు. ఆ బిడ్డలు తమ ప్రేమని ఎలా చూపించాలి తల్లిదండ్రుల మీద? చాలా మంది తిట్టి చూపిస్తారు, అనాథాశ్రమంలో వేసి చూపిస్తారు, ఇంకా మాకు అవసరం లేదని చూపిస్తారు. కొంతమంది బిడ్డలైతే అసలు మాట కూడా వినకుండా చూపిస్తారు. కానీ నేను మీకు పరిచయం చేస్తున్న ప్రేమని మీరు ఎక్కడా చూసి ఉండరు. ఇది ఎంత అపూర్వమైన ప్రేమ అంటే నీకోసం చనిపోయే ప్రేమ. వెంటనే మనకు గుర్తొస్తా ఉంటది, లోకంలో చాలా మంది యవ్వన బిడ్డలు ఒకరి కోసం ఒకరు చనిపోతా ఉంటారు. వినాలా నేను చెప్పేది, బాగా వినాలా. మనం చూస్తాం, వార్తల్లో చూస్తాము, ఒక అమ్మాయి అబ్బాయి ఒకరి మీద ఒకరి ప్రేమతో చచ్చిపోయినారని చూస్తూ ఉంటాం. అది కూడా ప్రేమేనా? కాదు, అది ప్రేమ కాదు. నేను మీకు తేడా చెప్తాను. మీకు ఏ ప్రేమ ఎలాంటి ప్రేమ నేను మీకు తేడాను చూపిస్తాను. ఒకసారి మనము అన్ని బైబిల్లో నుంచే చూద్దాము, మీకు అప్పుడు అర్థమవుతుంది లోకం ఎలాంటి ప్రేమని ఎలాంటి స్థానానికి తీసుకొచ్చింది అనేది మీకు అర్థమవుతుంది. ఒకసారి ఆదికాండం తీయండి. నేను మీకు మొట్టమొదటి మనుషుల ప్రేమని చూపిస్తాను. ఒకసారి ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి. నాలుగవది యూఫ్రటీసు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేదపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. అంటే 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఆదికాండం 3:5. ఏలయనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని నీతో చెప్పగా. ఇక్కడ ఒక నిమిషం, ఒక బ్రేక్ తీసుకుందాం. ఇక్కడ 3వ అధ్యాయము 5వ వచనంలో ఏలయనగా మీరు అంటే అర్థం ఏంటి? మీరు అంటే ఒక్కరితో మాట్లాడుతున్నారా, ఇద్దరితో మాట్లాడుతున్నారా? ఏమైంది? నేను క్వశ్చన్లు అడగడం మీకు నచ్చట్లేదా? నచ్చుతుంది, మంచిగా తెలుస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఒకసారి ఇక్కడి నుంచి మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్దాము. ఈ రెండింటిని మళ్ళీ కలిపి చెప్తాను నేను. 2వ అధ్యాయమే ఒకసారి 2వ అధ్యాయానికి వెళ్ళి అక్కడ వచనాన్ని ఒక్కసారి చదవండి. 9, 15 2 వచనాలు చదవండి. నేను స్క్రీన్ మీద పెడతాను, కొంచెం నా ల్యాప్టాప్ లో అంతా వర్క్ నడుస్తుంది, డిలీట్ చేస్తున్నానండి నేను. మరియు దేవుడైన యెహోవా రమ్యమైనది ఆహారం మంచిదైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును
మంచి చెడ్డల తెలివిని వృక్షమును నేల నుండి మొలిపించెను. నెక్స్ట్ 15వ వచనం. 14, 15 రెండు చదవండి. మూడవ నది పేరు హెద్దెకెలు. అది అష్షూరు తూర్పు 17 ఇది అంటే 17 వచనం చదవండి. 17. అయితే మంచి చెడ్డల వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా సత్యదువని నరునికి ఆజ్ఞాపించను. హల్లెలూయా. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం వాక్యాన్ని పరిశోధించుదాము. ఈ మాట దేవుడు ఆదాముకి చెప్పాడు. ఎవరికి చెప్పాడు? ఆదాముకి చెప్పాడు. ఏమని చెప్పాడు? అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, నీవు అంటే ఎంతమందితో దేవుడు మాట్లాడాడు? ఒక్కడితోటే. మీరు అంటే ఇద్దరితో మాట్లాడినట్టు, నీవు అంటే ఒక్కడితోటే మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు? ఆదాముతో మాట్లాడాడు. అంటే దేవుడు ఆదాముకి చెప్పాడు ఏమని? ఈ చెట్టు పండు తింటే నువ్వు చచ్చిపోతావని చెప్పాడు. ఓకే. తర్వాత ఆదాముకి సాటి అయిన సహాయాన్ని చేశాడు. దాని తర్వాత వారిద్దరూ కూడా ఆ తోటలో మంచిగా జీవిస్తా ఉన్నారు. దేవుడు ప్రతిరోజు వారి దగ్గరికి వచ్చి వారితో కొంత సమయాన్ని గడుపుతున్నట్టుగా మనం చూస్తాం. నేను మీకు ఆ వచనాన్ని కూడా చూపిస్తాను. ఒక్కసారి ఈ వచనాన్ని 3వ అధ్యాయము 8వ వచనం. 3వ అధ్యాయము 8వ వచనం. చల్లపూటను ఆదాముకు అతని భార్యయు తోటలో సంచరించుతున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఒక్క ఎదుటికి నిమిషం. రాకుండా. ఇక్కడ చాలా అండి, ఒక్క నిమిషం. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామంటే దేవుడు ఆదాముతో మాట్లాడాడు. దేవుడు ఆదాముకి చెప్పాడు ఆ చెట్టు పండు తినకూడదని. దాని తర్వాత దేవుడు ఆదాము కోసం ఒక స్త్రీని ఇచ్చాడు. ఆ స్త్రీ తను భార్యగా ఆయన ఒప్పుకుంటాడు కదండి. స్త్రీని తీసుకొచ్చి ఆయన ముందు పెట్టగానే ఆదాము ఏం చెప్తాడో తెలుసా? నా ఎముకలలో ఒక ఎముక అంటాడు, నా మాంసములో నువ్వు మాంసం అంటాడు, నువ్వు నాలో నుంచి వచ్చావు అంటాడు. ఆదాము ఇది యాక్సెప్ట్ చేస్తాడు. వాళ్ళు భార్యాభర్తలుగా బ్రతుకుతారు. ఇంకా కొంచెం తర్వాత వచ్చినప్పుడు అపవాది వస్తుంది. ఇప్పుడు ఎవరికి తెలుసు పండు తింటే చచ్చిపోతారని? ఇద్దరికీ తెలుసు. ఆదాముకి తెలుసు, హవ్వకి తెలుసు. ఇప్పుడు మీరు అంటారు హవ్వకి దేవుడు చెప్పలేదు కదా అని. ఒక ఇంపార్టెంట్ విషయము మీకు ఎవరైనా చెప్పారనుకోండి, భూమి మీద ఎవ్వరూ లేరు, ఇద్దరు వ్యక్తులే ఉన్నారు, ఆదాము హవ్వ. దేవుడు ఒక విషయాన్ని ఆదాముకు చెప్పాడు, ఆయన ఖచ్చితంగా హవ్వమ్మకి చెప్తాడు కదా. ఎందుకని? ఇక మాట్లాడుకోవడానికి ఏం లేదు, ఇది ఒక్కటే ఉంది, దేవుడు ఇది చెప్పాడు. అందుకే అపవాది ఏమంటుందంటే, ఇందాక మనం చదివాం కదా 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 3వ వచనంలో ఏం చదివాం మనం? ఇక్కడే ఉంది. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు. ఎవరు చెప్పారంట చెట్టు ఫలమును గూర్చి? దేవుడు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? మీకు చెప్పాడు. అంటే అవ్వమ్మకి తెలుసు ఆ పండు తింటే చచ్చిపోతామని, ఆదాముకి తెలుసు ఆ పండు తింటే చచ్చిపోతామని. ఇద్దరికి తెలుసు. ఇప్పుడు ఎవరు తిన్నారు ఆ పండు? మరి ఫస్ట్ ఎవరు తిన్నారు? హవ్వమ్మ తినింది. తిన్నాక ఆమె ఏం చేస్తుంది? ఆ పండ్లలో నుంచి కొన్ని తీసుకెళ్లి తన భర్తకు కూడా ఇచ్చింది. తన భర్త ఏం చేశాడు? అతడు కూడా తినేను. ఆదాముకి తెలుసు కదండి, ఆదాముకి చెట్టు పండు తింటే చచ్చిపోతామని తెలుసు. హవ్వ కొన్ని తీసుకొని తిని తన భర్తకి తీసుకొచ్చింది. తీసుకొచ్చినప్పుడు ఆదాముకి వచ్చే మొట్టమొదటి ఐడియా ఏంటండి?
ఏమొస్తుంది తన ఆలోచనలోకి? హవ్వ పండు తినింది అంటే హవ్వ చచ్చిపోతుంది. ఆమె నా భార్య, ఆమె నా సొంతం, తను చచ్చిపోయిన తర్వాత నేనెందుకు అని తను కూడా తిన్నాడు. ఇది స్వార్థపూరితమైన ప్రేమ. దేవుని ఆజ్ఞను పక్కన పెట్టి ఆయన తన భార్యతో పాటు ఉండడానికి ఇష్టపడ్డాడు. పాపములో భాగస్వామ్యం తీసుకున్నాడు ఆయన. అందుకే దేవుడు లెక్క అడుగుతాడు. పండు ఎవరు తిన్నారు? హవ్వ తినింది. ఆదాము కూడా తిన్నాడు, కానీ ఫస్ట్ ఎవరు తిన్నారు? హవ్వ తినింది. ఆదాము ఎంతో ప్రేమించాడు కాబట్టి భార్యని, దేవుడు తనతో చెప్పాడు అని తెలిసి కూడా ఆ పండు తిన్నాడండి. ఇది ఒక రకమైన ప్రేమ. ఏం ప్రేమ అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నువ్వు చస్తే నేను కూడా చస్తా. చాలాసార్లు వింటాం కదండి బయట. ఆమె లేకపోతే నేను కూడా బ్రతకను. ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పాప స్వభావంలో నుంచి వచ్చింది. ఇలాంటి ప్రేమను ఏమంటుందంటే బైబిల్ స్వార్థపూరితమైన ప్రేమ. ఆమె చస్తే నేను చస్తా, ఆమె బతికితే నేను బతుకుతా, అదో వాడు ప్రేమిస్తేనే వాడితో ఉంటా. ఇవన్నీ స్వార్థపూరితమైన ప్రేమ. కానీ బైబిల్ చెప్పే ప్రేమ ఎలాంటి ప్రేమ తెలుసా? నీలో మంచితనం లేదు, నీలో ఏ లక్షణం లేదు, అయినా నిన్ను ప్రేమిస్తుంది నిన్ను కన్నవాళ్ళు కదండి. నేను 10 రూపాయలు సంపాదించకపోయినా నా తల్లి నన్ను ప్రేమిస్తుంది. నా వల్ల ఆమెకి ఏ ఉపయోగం లేకపోయినా కన్నందుకే నాకు తిండి పెడుతుంది. ఇలా ప్రేమించే తల్లిదండ్రులు ఉన్నారు. కానీ నువ్వు చెడ్డవాడివై ఉండి, నువ్వు హింసించేవాడివై ఉండి, నువ్వు దూషించేవాడివై ఉండి, నువ్వు చెయ్యకూడని తప్పులు చేస్తూ ఉంటే కూడా నీ కొరకు చనిపోయే ప్రేమ నేను ప్రకటించే దేవుని ప్రేమ. ఇది మనుషుల ప్రేమ. మనుషుల ప్రేమ ఎలాంటిదంటే, నువ్వుంటే ఉంటుంది, నువ్వు చస్తే చస్తుంది. కానీ దేవుని ప్రేమ ఏంటో తెలుసా? నువ్వు చస్తుంటే నువ్వు చావకూడదని ఆ చావుని ఆయన తీసుకుని ఆయన బ్రతుకుని నీకు ఇచ్చాడండి. అది దేవుని ప్రేమ. నేను మళ్ళీ చెప్తున్నాను. మనుషుల ప్రేమ ఏంటంటే, ఆమె చస్తే నేను చస్తా, ఇది మనిషి ప్రేమ. దేవుని ప్రేమ ఏంటో తెలుసా? మరణం నాకొచ్చింది, రోగం నాకొచ్చింది, కష్టం నాకొచ్చింది, శ్రమ నాకొచ్చింది, కానీ ఇవేవి నేను భరించకూడదని నా మరణాన్ని ఆయన తీసుకొని ఆయన జీవాన్ని నాకు ఇచ్చాడు. చూసారా ఇలాంటి ప్రేమని? కన్నారా ఎక్కడైనా ఇట్లాంటి ప్రేమని? ఇలాగ ప్రేమించే దేవుడు ఈ బైబిల్ దేవుడు. నువ్వు రోగంతో ఉంటే, నువ్వు కష్టంతో ఉంటే ఆమె చేసిన దానికి అది తగినదే అని చెప్పే దేవుడు కాదండి. మనం బైబిల్లో యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా చూసాం స్వస్థతలు. కుష్టు వ్యాధి ఎందుకోసం వస్తుందండి? పాత నిబంధనకి వెళ్తే మీకు తెలుస్తుంది. కుష్టు వ్యాధి ఒక శాపం. కొత్త నిబంధనలో కుష్టు వ్యాధితో ఉన్నవాడు ప్రభు దగ్గరికి వచ్చి నిలబడతాడు. దేవాతి దేవుని ముందు నిలబడతాడు. ఎవరు? ఒక శాపం తెచ్చుకున్నవాడు, ఒక శాపగ్రస్తుడు ప్రభు ముందు నిలబడతాడు. నిలబడి ఏమడుగుతాడో తెలుసా? ప్రభువా, నీకు ఇష్టమైతేనే నన్ను బాగు చెయ్యని అడుగుతాడు. అప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? నాకు ఇష్టమే, నువ్వు శుద్ధునివి కమ్ము అంటాడు. రోగం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆయన సిలువకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. స్వస్థత ఎలా వచ్చింది? ఆయన నోట్లో నుంచి పలికాడు, అది మేనిఫెస్టేషన్లోకి వచ్చింది. అది ఈ దేవుడి యొక్క ప్రేమ. ఈ ప్రేమ నువ్వు లోకంలో ఎక్కడా చూడవు. చాలాసార్లు భర్త చాలా కష్టపడతా ఉంటాడు, డబ్బులన్నీ సంపాదించి బిడ్డలకి భార్యకి తెస్తా ఉంటాడు. అటువంటి భార్య కుంచితైన విలువ ఇవ్వకుండా భర్తను చూస్తే ఆ భర్త చాలా నొచ్చుకుంటాడు కదండి. ఇంకా ఆయన ఇవ్వడానికి కూడా ఇష్టపడ్డు, వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడానికి కూడా ఇష్టపడ్డు. కానీ దేవుడు అలాంటిది కాదు. నా క్రియలను బట్టి నా దేవుడు కాదండి.
నేను తప్పు చేశాననో, నేను చర్చికి రాలేదనో, నేను ప్రార్థన చేయలేదనో, నేను వాక్యం చదవలేదనో నా మీద కక్ష తీసుకునే దేవుడు కాదు ఆయన. అందుకే ఇప్పుడు మనం ఒక వాక్యం చదివాం కదా, ఒకసారి మళ్ళీ ఈ వాక్యం చదువుదాం మనం. రోమీలకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. అయితే దేవుడు మన ఎడల, ఎవరి ఎడల? నా ఎడల, నీ ఎడల, ఈ వాక్యం ఎంతమంది అయితే చదువుతున్నారో వారందరి ఎడల తన ప్రేమను చెప్పుచున్నాడు. ఉందా అండి బైబిల్లో? చదవండి ఆ వచనం ఒకసారి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. వెల్లడిపరచుచున్నాడు. చెప్పుచున్నాడు అంటే మాటతో ఉంటుంది. వెల్లడిపరచడం అంటే క్రియలో చూపించడం. మీకు ఇంగ్లీష్లో దాని అర్థం బాగా అర్థమవుతుంది. ఇంగ్లీష్లో ఏముంటుందంటే, గాడ్ హ్యాస్ డెమాన్స్ట్రేటెడ్ హిస్ లవ్. అంటే అర్థం ఏంటండి? బయటికి కనపడేది ఆయన చూపించాడు, ఆయన ఎంత ప్రేమిస్తాడు. అప్పటి వరకు అందరినీ స్వస్థపరుస్తా ఉంటే యూదులు వీళ్ళంతా కూడా ప్రభువుని తిట్టుకుంటా ఉంటారు. వాళ్ళకి శాపము దేవుడిచ్చింది కదా, నువ్వెందుకు తీసేస్తున్నావు? ఆయన దేవుడు కాబట్టే తీసేస్తున్నాడు. ఆయనకు అధికారం ఉంది కాబట్టే చేస్తున్నాడు. కానీ వీరికి అర్థం కాలేదు, ఎందుకంటే వీరు మతంలో ఉన్నారు. ప్రతి స్టేజ్లో కూడా ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో చూపించాడు. కుష్టు వ్యాధికి రోగము వాడి పనుల వల్ల వచ్చింది. ఇంకా మీరు ముందుకు వెళ్తే రక్తస్రావంతో ఒక రోగి ఉంటుంది. తనకి తన హార్మోనియల్ ఇంబ్యాలెన్స్ వల్ల రోగం వచ్చింది. ఇంకా మీరు ముందుకు వెళ్తే కుంటివాడుగా ఉంటారు, దయ్యం పట్టిన వాడు ఉంటాడు. ఇలాంటివి చాలా చూస్తాం మనం. ప్రతి వారిని దేవుడు ప్రేమించాడు, క్షమించాడు, బాగు చేశాడు. ఎందుకని? ఆయన దేవుడు కదా, శిక్ష వేయొచ్చు కదా. ఇంకొకరు అంటారు, దేవుడు న్యాయవంతుడైతే మన శిక్షని మనం భరించేలా చెయ్యాలి కదా. నిజమే, నీ దేవుడు న్యాయానికి అధిపతి. ఆయన న్యాయం ఏం చెప్తుందంటే తప్పు ఎవరు చేశారో వాళ్ళు భరించాల్సింది. నేను మీకు ఒక చిన్న ఉపమానం చెప్తాను. ఒక కోర్టులో ఒక జడ్జి గారు ఉన్నారు. ఆయన దగ్గరికి ఒక కేసు వచ్చింది. ఆ కేసులో ఒక వ్యక్తి దొంగతనం చేసి పట్టుబడ్డాడు. దొంగతనం చేసిన వాడికి శిక్ష 3 నెలలు జైలు శిక్ష, లేదంటే 20,000 జరిమానా కట్టాలి. సో వాడికి ముందే ఆప్షన్ చెప్తారు, బాబు నువ్వు జరిమానా కడతావా, శిక్ష అనుభవిస్తావా అంటారు. 2 ఆప్షన్స్. మీకు ధర్మశాస్త్రం ఐడియా ఉంటే నేను మాట్లాడే పదజాలం మీకు అర్థమవుతుంది. లేదంటే మీకు అట్లీస్ట్ ఇప్పుడు మన గవర్నమెంట్లో మనం బతుకుతున్న ఈ సమాజంలో ఉన్న చట్టం, నీతి, ధర్మం, పోలీసు, న్యాయ వ్యవస్థ ఐడియా ఉంటే నేను చెప్పేది అర్థమవుతుంది. 2 రకాలుగా ఉంటుంది. అయితే శిక్ష భరించాలి, లేదంటే జరిమానా విధించుకోవాలి. ఆ వ్యక్తిని అడిగారు, నువ్వు 20,000 అయినా కట్టాలి, 3 నెలలు అయినా జైల్లో ఉండాలని. నా దగ్గర 20,000 లేవు, నేను మా ఇంట్లో మా నాన్నకి నేను చెప్పలేను, నేను జైలు శిక్షే భరిస్తాను అని. ఆ నేరం రుజువు అయితే కదా జైలు శిక్ష అని ఆయన కోర్టుకు వచ్చాడు. కోర్టులో ముద్దాయిని ప్రవేశపెట్టారు. జడ్జి గారు అడిగారు, బాబు నువ్వు దొంగతనం చేశావా అని. ఆ బాబు తలెత్తలేక తలంచుకొని నిలబడ్డాడు. అవతల వైపు బోనులో ఉన్నవాడు, అవును నేను నా కళ్ళతో చూశాను, వాడు దొంగతనం చేశాడు, వాడు తప్పు చేశాడు, వాడు వ్యభిచారం చేశాడు అంటే బోనులో నేనున్నాను అనుకోండి, నా గురించి అపవాది చెప్తా ఉంటాడు. ఈమె అబద్ధాలు ఆడింది, ఈమె తప్పు చేసింది, ఈమె మోసం చేసింది, ఈమె అట్లాంటి మనిషి, ఈమె ఇట్లాంటి మనిషి అని బోన్లో నుంచి అపవాది మన గురించి మాట్లాడతాడు. ఇదే తీర్పు. అపవాది మాట్లాడుతూ ఉంటాడు. రేపు మనం చనిపోయి పరలోకంలో తీర్పు కోసం నిలబడినప్పుడు కూడా ఇదే జరుగుతుంది. మీరు ప్రకటన 8వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. చనిపోయిన తర్వాత
ఎవ్వరు చనిపోయిన తర్వాత అయినా ఎవరు పోయి అక్కడ ఎలా ఉంటుందో ఎవడు చూడలా. కానీ మృతులను గెలిచి వచ్చిన వాడు సాక్ష్యం ఇచ్చాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఆయన చావడానికి ముందు జీవితం ఎలా ఉండాలో చెప్పాడు, చచ్చిపోయిన తర్వాత జీవితం ఎలా ఉంటుందో చెప్పాడు. నా మాట అర్థమైందా మీకు? అందరూ చావడమే లాస్ట్ అనుకుంటారు. చచ్చిపోయినాం అనుకోండి అయిపోతుంది అనుకుంటారు. కానీ చచ్చిపోతే నీ శరీరమే వెళ్తుంది భూమికి, నీ ఆత్మ బతికే ఉంటుంది. అండర్లైన్ చేసుకోండి ఈ పాయింట్. ఈ మరణం అనేది వస్తే ఈ రోజుతో అవ్వదు. ఏమవుతుంది అంటే శరీరం భూమికి వెళ్తుంది అంతే, ఆత్మ బ్రతికే ఉంటుంది. ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళి లెక్క చెప్పాలి. బైబిల్ని వచనం వచనం చదివితే మీకు అర్థమవుతుంది. ప్రకటన 8వ అధ్యాయంలో ఒక తీర్పుని గురించి రాస్తాడు యోహాను. ఆయన పరలోకంలో చూసిన దర్శనాన్ని వర్ణిస్తా ఉంటాడు. నా కళ్ళకు కనిపిస్తుంది రాబోయే కాలంలో తీర్పు ఇలా ఉంటుంది. అపవాది ఎదురుగా బోన్లో నిల్చొని ఒక్కొక్కరు వచ్చిన వారి గురించి చెప్తాడు. అన్ని కూలంకషంగా చెప్తాడు. మనం ఏం చేసామో చీకట్లో చెప్తాడు, మనం ఏం చేసామో తప్పులు అన్ని చెప్తాడు. అలాగే ఆ దొంగతనం చేసిన వాడి గురించి కూడా సాక్ష్యం చెప్తున్నారు వాళ్ళు. ఈయన దొంగతనం చేయడం మేము చూసాము. ఇప్పుడు ఇంకా ఆయనకు మాట్లాడడానికి ఆప్షన్ లేదు. చూసిన వాడు ఎదురుగున్నాడు, శిక్ష వేసేవాడు పైన కూర్చున్నాడు, ఈయన ఇంకా వణికిపోతున్నాడు. నా తప్పు వెల్లడి పరచబడింది, నేనేం చేశాను అది లోకం ముందుకు వచ్చింది, ఇప్పుడు నేనేం చేయగలుగుతాను అని తలంచుకొని నిలబడ్డాడు. అడుగుతున్నాడు, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు అలా చెయ్యను, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు అలా చెయ్యను అంటున్నాడు. కానీ దేవుడు న్యాయాధిపతి, న్యాయానికి ఆయన అధిపతి, న్యాయాన్ని చేసే దేవుడు. ఏం చెయ్యాలి? కళ్ళెదుట సాక్ష్యం ఉన్నప్పుడు శిక్ష వేయాల్సిందే కదా. కాబట్టి ఆయన ఆ దొంగతనం చేసిన వాడి శిక్షను ఆయన తీసుకున్నాడు. ఎందుకంటే ఆ జడ్జి గారి కుమారుడే ఈ బోన్లో ఉన్న వ్యక్తి. ఆయన కట్టాల్సిన రుసుమును, ఆ డబ్బులను ఆయన కట్టేసి జరిమానా ఆయన భరించాడు. అలాగే నీ కొరకు నా కొరకు యేసయ్య తన ప్రేమని చూపించాడంటే, నువ్వు ఏ పాపం గుండా వెళ్తున్నావో, ఏ రోగం గుండా వెళ్తున్నావో అవన్నీ ఆయన సిలువలో భరించాడు. అందుకే ఆయన చాలా ప్రస్ఫుటంగా చెప్తాడు, లోకమును జయించిన విశ్వాసం, లోకమును జయించిన విజయము మీ విశ్వాసం. ద మోర్ యు బిలీవ్ దట్ హీ లవ్స్, నువ్వు ఎంతైతే నమ్ముతావో నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని అన్ని అద్భుతాలు చూస్తావు. కానీ అపవాది మనల్ని ఎంత మోసం చేస్తాడో తెలుసా? ఈరోజు మనం దేవుడితో చాలా ఆధారపడిపోతాం. రేపు కష్టం రాగానే ఆ కష్టాన్నే చూస్తూ కుమిలిపోతాం. నా మాట మీకు అర్థమైందా? మంచి క్రైస్తవ జీవితం జీవించే కుటుంబంలో ఒక గొప్ప కలత వచ్చిందనుకోండి, ఒక గొప్ప డిస్టర్బెన్స్ వచ్చిందనుకోండి, ఫ్యామిలీ అంతా చిన్న భిన్నం అయిపోతుంది. అందరూ ఒక దగ్గర కూర్చోరు. జరిగిన ఆ డిస్టర్బెన్స్ కి ఇష్టం ఉన్నట్టుగా ఉంటారు, ప్రార్థన చేసుకోరు, వాక్యం చదువుకోరు, చర్చికి వెళ్ళరు, ఎవరితో మాట్లాడరు. ఏమైంది? ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చింది, ఏదో ఒక సమస్య వచ్చింది. అప్పుడు వాళ్ళ కన్నులు ఎక్కడ ఉంటాయి? సమస్య మీద ఉంటాయి. కానీ అప్పుడు కూడా మీరు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన నా కోసం తన ప్రాణమే ఇచ్చాడు, నాకు ఇంకేమైనా ఇవ్వగలుగుతాడు ఆయన. ఈ విశ్వాసాన్ని మనం పెట్టుకోవాలి. నిజమైన ప్రేమ ఏంటో తెలుసా? నీతో పాటు చనిపోయేది కాదు, నీ కోసం చనిపోయేది, తన బ్రతుకును నీకిచ్చేది నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమ ఏంటంటే నీకోసం చనిపోవడం కాదు, నీకోసం ఏదో తీసుకురావడం కాదు, నీకోసం ఏదో చెయ్యడం కాదు, నీ శిక్షని భరించి తన బ్రతుకుని నీకు ఇచ్చాడు. ఇది దేవుని ప్రేమ. ఈ ప్రేమకి తారతమ్యం లేదు. నువ్వు ఎవరివైనా ఈ ప్రేమ నిన్ను కూడా తాకుతుంది. నువ్వు ఎవరివైనా ఈ ప్రేమ నిన్ను కూడా వరిస్తుంది. ఎందుకంటే
ఈ లోకంలో ఆయన లేకుండా ఏదీ కలగలేదు. ఈ లోకంలో ఆయన లేకుండా ఎక్కడి నుంచి మనం రాలేదు. మనమంతా కూడా ఒక్క దేవుని యొక్క స్వరూపంలో ఉన్నాం. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదములకి స్తోత్రం. సర్వశక్తిమంతుడా, నీ పాదములకి వందనాలు. దేవా, నీ కృపను బట్టి, నీ మహిమను బట్టి నేను స్తుతిస్తా ఉంటున్నాను. మరి ముఖ్యంగా నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. దేవా నీకు వందనాలయ్యా. దేవా, మా శిక్ష అంతా నువ్వు భరించినావు తండ్రి. మా మీద పాపము, శాపము, రోగము, నిందలు, నిస్పృహలు అన్నిటినీ నువ్వు కొట్టేసి నీ శాంతిని మాకు అనుగ్రహించినారు. దేవా, అట్టి శాంతిని మా జీవితంలో మేము పొందుకోవడానికి దేవా మీరు మాకు సహాయం చేస్తూ రండి. అపవాది నాయన పుట్టించే ప్రతి అబద్ధాన్ని నుంచి యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రతి కుటుంబానికి నేను రక్షణ ప్రకటిస్తా ఉన్నాను. దేవానికి స్తోత్రాలు. ప్రతి కుటుంబము నీలో ఎదిగి వర్ధిల్లునట్లుగా సహాయం చేయమని, ఇక్కడ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడారని నేను విశ్వసిస్తూ ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పచెప్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ నేను అడిగిన ప్రతి మనవిని మీ నామంలో నేను పొందుకొని ఉన్నానని నమ్ముచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.